హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి వాళ్ళంతా కూడా వైజాగ్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతారు కదా. ఇక వచ్చినప్పటి నుంచి కూడా అర్జున్ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని చాలా సీరియస్గా వర్క్ని అయితే చేసుకుంటూ ఉంటాడు. ఇక లక్ష్మి అనుకుంటూ ఉంటుంది, ఈయన ఈ ప్రాజెక్ట్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టున్నారు అని చెప్పేసి ఇక వెంటనే లక్ష్మి, మీరేమీ టెన్షన్ పడద్దండి, కొటేషన్ విషయంలో నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని అనగానే ఇంతలో ఇందిరాదేవి అంటూ ఉంటుంది, అమ్మా లక్ష్మి, జున్నుని నేను చూసుకుంటాను, ఈ రోజు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళాలమ్మా. ఇక ఒరే అర్జున్, ఇంకా చూస్తున్నావేంట్రా, లక్ష్మిని కూడా ఆఫీస్కి తీసుకుని వెళ్ళు అని అనగానే అలాగేనండి వస్తాం అని చెప్పేసేసి లక్ష్మి అర్జున్ ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర ఆఫీస్కి వెళ్లే ముందు ఇంట్లో ఆలోచిస్తూ ఉంటాడు కదా. ఇక వెంటనే అప్పుడు జయదేవ్ అంటాడు, మిత్ర ఏమైంది నాన్న, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు అని అనగానే ఒక కొత్త ప్రాజెక్ట్ మీద ఒక వ్యక్తిని కలవబోతున్నాను డాడ్, అందుకోసమే ఆలోచిస్తున్నాను అని అనగానే ఇంతకీ ఎవర్రా వ్యక్తి, ఏ కంపెనీతో నువ్వు టైఅప్ అయ్యేది, ఏ కంపెనీ మీద ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ దక్కించుకోవాలనుకుంటున్నావు అని జయదేవ్ అడగంగానే ఇక అరవింద్ డాడ్, అరవింద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పేసి అనగానే అరవింద చాలా తెలివైనోడిరా, తను ఒక ప్లాన్ చేస్తున్నట్టు కనీసం తన పక్కన వాళ్ళకు కూడా తెలీదు, సైలెంట్గా ఉంటాడు, మనిషిని చూస్తుంటుంటేనే సైలెంట్గా ఉంటాడు, కానీ ఇక తన టాలెంట్ మాత్రం సూపర్గా ఉంటుంది, అసలు తను కాన్సన్ట్రేషన్తో చెయ్యాలే కానీ ఏదైనా సాధిస్తాడు అని అందరూ అంటూ ఉంటారు అని అనగానే అవతల వాడు ఎటువంటి వాళ్ళైనా పర్వాలేదు డాడ్, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మనకే దక్కాలి అని అనగానే ఏదైనా సరే ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకునే ఆ వ్యక్తి దగ్గర నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించాలిరా, మన థీమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండాలి, కొటేషన్ అనేది చాలా తెలివితేటలతోటి ఆలోచించాల్సిన విషయం, రెడీ అవ్వు వెళ్ళు అని అనగానే ఓకే డాడ్ థ్యాంక్ యూ అని చెప్పేసి మిత్ర అయితే రెడీ అయిపోతాడు. మిత్ర రెడీ అయిపోయిన తర్వాత ఆఫీస్కి బయలుదేరితే ముందు లక్కీ లక్కీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఏంట్రా అని అంటూ ఉంటుంది అరవింద. మామ్, లక్కీ ఏది అని అనగానే ఇవాళ స్కూల్లో ఏదో ప్రోగ్రాం ఉందంటరా, 1 అవర్ ముందుగానే రమ్మన్నారంట, అందుకని లక్కీ స్కూల్కి వెళ్ళిపోయింది అని అనగానే అబ్బా షిట్, ముందే చెప్పొచ్చు కదమ్మా, నేను కూడా 1 అవర్ ముందే ఆఫీస్కి వెళ్ళుండేవాణ్ణి అని అనగానే పోనీలేరా, ఇప్పుడు ఏమైంది, బయలుదేరు అని చెప్పేసి అరవింద్ అంటుంది. నా లక్కీ నాకు ఎదురొస్తే ప్రతి విషయం సక్సెస్ అవుతుంది, లక్కీ లేదు, సో ఇంకేం చేస్తాం అని చెప్పేసి మిత్ర అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక అర్జున్ వచ్చేసేసి ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు కదా. లక్ష్మి లోపలికైతే వెళ్తుంది. లక్ష్మి లోపలికి వెళ్ళినమ్మటనే మిగతా వాళ్ళందరినీ పిలిచి అందరూ కూడా యాక్టివ్గా ఉండండి, ఇక రిపోర్ట్స్ అన్నీ కూడా నా టేబుల్ మీద అరేంజ్ చేయండి అని అనగానే ఓకే సార్ అని చెప్పేసి రిపోర్ట్స్ అన్నీ కలెక్ట్ చేసి అర్జున్ టేబుల్ మీద అయితే పెడతారు. ఇక లక్ష్మి అంటూ ఉంటుంది, సార్ ఇంతకీ ఇప్పుడు మనం ఏ కంపెనీతోటి మనం ఇప్పుడు పోటీని ఎదుర్కోబోతున్నాం అని అనగానే లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి అని అంటూ ఉంటే అవునా, అయితే ఓకే సార్, మీరు కూల్గా ఉండండి, టెన్షన్ పడద్దు, మనం టెన్షన్ పడ్డామే అనుకోండి ఇక మనకు వచ్చే ఐడియాస్ కూడా రాకుండా పోతాయి, కొటేషన్ నేను క్లారిటీగా అర్థమయ్యే రీతిలో మీకు వేసిస్తాను అని చెప్పేసి లక్ష్మి వచ్చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఆలోచించి పూర్తిగా రిపోర్ట్స్ అన్నింటినీ కూడా చక్కగా చదివి ఇక కొటేషన్ని అయితే రెడీ చేస్తూ ఉంటుంది. మరోపక్క మిత్ర ఆఫీస్కి అయితే వెళ్తాడు కదా. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొటేషన్ గురించి సిస్టమ్ ముందైతే కూర్చుంటాడు. ఇలా సిస్టమ్ ముందు కూర్చోగానే మిత్రకు అన్ని ఏవేవో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఒక్కసారిగా లక్ష్మి అన్న మాట అయితే గుర్తుకు వస్తుంది. మిత్ర గారు, నేను మీరు మాత్రమే ఆలోచించామనుకోండి మన బ్రెయిన్కి మాత్రమే పదును పెడతాం, కాబట్టి ఐడియాస్ అనేవి నీకు నాకు కొంతంగానే ఉంటాయి, అదే మన స్టాఫ్ అందరినీ పిలిచామే అనుకోండి వాళ్ళు రకరకాలుగా మాటలతోటి రకరకాల ఆలోచనలతోటి రకరకాల తెలివితేటలతోటి అందరూ కూడా కొటేషన్ గురించి చెప్తూ ఉంటారు. అప్పుడు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక వాళ్ళు ఎప్పుడెప్పుడు టాలెంట్ని బయట పెట్టాలని ఎంప్లాయీస్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అని అనగానే అప్పుడు మిత్ర సక్సెస్ అయ్యాడు కూడా ఆ బాటలో వెళ్ళి ఇక లక్ష్మి అన్నీ గుర్తు చేయటం
లక్ష్మి ఆ రోజు ఆఫీస్లో ప్రాజెక్ట్ని ధీటుగా ఎదుర్కోవటం అన్నీ గుర్తు తెచ్చుకొని ఎస్ అలానే చేయాలి అని చెప్పేసి తన ఎంప్లాయీస్ అందరినీ కూడా పిలిచి ఇక రిపోర్ట్స్ అన్నీ ఇచ్చి మీలో ఎంతమంది దగ్గర ఎలాంటి టాలెంట్ ఉందో బయట పెట్టాల్సిన సమయం ఇది. సో ఈ ప్రాజెక్ట్ మనకు దక్కాలి అంటే మీరు మంచి కొటేషన్కి రెడీ చేయాలి అని మిత్ర కూడా చెప్తాడు. ఇక లక్ష్మి ఆ రోజు ఏం చేసిందో లక్ష్మిని గుర్తు తెచ్చుకొని ఆ రీతిలోనే ఈ రకంగా అయితే చేసేస్తాడు మన మిత్ర అయితే ఇక ఇదిలా ఉండగా కొటేషన్ అంతా రెడీ అవుతుంది. కొటేషన్ టైంకి అటు అర్జున్ వచ్చేసేసి ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. మన మిత్ర కూడా ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక ఇదిలా ఉండగా ఇక వేరే వేరే కంపెనీస్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక ఒక రూమ్లో అయితే కూర్చుంటారు కదా. ఇక లక్ష్మి పక్క రూమ్లో నేను వెయిట్ చేస్తాను అని అంటుంది. పర్వాలేదురా లక్ష్మి, కావాల్సి వస్తే నువ్వే ఎక్స్ప్లెయిన్ చేద్దావు మన కంపెనీ తరపు నుంచి అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే మీరు ఇంతగా అడుగుతుంటుంటే నేను ఎందుకు కాదంటాను అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. ఈ లోపల మిత్ర కార్ డోర్ అయితే ఓపెన్ చేసి కిందకైతే దిగుతాడు. ఒక్కసారిగా ఓ మై గాడ్ ఇప్పుడు మిత్ర కూడా వస్తున్నాడా అని చెప్పేసి మిత్ర గారు ఇప్పుడు నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి అర్జున్ గారు ఏమీ అనుకోకండి, కొటేషన్ వేస్తున్నాం కాబట్టి తప్పకుండా వచ్చేస్తుంది. నేను ఇంతమంది మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేయటం నాకు కొంచెం కష్టంగా ఉంటుంది, నన్ను అర్థం చేసుకోండి అని అనగానే ఓకే అయితే నువ్వు వెయిట్ చేస్తూ ఉండు లక్ష్మి అని చెప్పేసి లక్ష్మి అయితే వెయిటింగ్ రూమ్లో కూర్చోపెడతాడు అర్జున్. ఈ లోపల మిత్ర వాళ్ళు కూడా పైకైతే వచ్చేస్తారు. ఒక పక్క అర్జున్, మరో పక్క మిత్ర, మరో పక్క మరో కంపెనీ మెంబర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా టెండర్ అయితే వేసేస్తారు. టెండర్ వేసేసిన తర్వాత ఇక వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చేసిన తర్వాత చివరాఖరికి వచ్చేసేసి మన అర్జున్ వెయిట్ చేస్తూ ఉంటాడు. టెండర్ ఎవరికి వచ్చిందని మిత్ర కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉండగా ఇక మొత్తానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టెండర్ వచ్చింది, ఇక చెప్తున్నాం వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్పేసేసి ఇక టెండర్ నేమ్ వచ్చేసేసి లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పేసి అనగానే ఓ మై గాడ్ ఇదేంటిది కొత్తగా అని చెప్పేసి మిత్ర అనుకుంటాడు. నేనేమో లక్కీ పేరు మీద వేశాను, ఇతనేమో అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు మీద వేస్తాడు, మరి కొత్తగా ఈ లక్ష్మి అన్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక అందరూ కూడా సూపర్ 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 కంగ్రాచులేషన్స్ మిస్టర్ అర్జున్, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అర్జున్ని పైకి అయితే రమ్మంటారు. ఇక టెండర్ గెలుచుకున్న అవకాశం ఇక అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే వచ్చింది. ఈ టెండర్ ఈ కొత్త ప్రాజెక్ట్ తోటి మీరు బిజినెస్ రంగంలో మరింత దూసుకుపోతూ మరింత గొప్ప పేరు తెచ్చుకుంటారని మేము 100కి 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే మిత్ర స్టన్ అయిపోతాడు. నేను ఎంత తెలివిగా ఆలోచించాను, అయినప్పటికీ కూడా నాకు ప్రాజెక్ట్ రాలేదు, ఈసారి అర్జున్ ఇంకా తెలివిగా ఆలోచించినట్టున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఈ రకంగా మిత్ర ఇక లోపలే టెన్షన్ బాధపడిపోతూ ఉన్న దగ్గరే ఉండిపోతే ఈ విషయాన్ని అర్జెంటుగా లక్ష్మికి షేర్ చేసుకోవాలని పతనమైపోతున్న కంపెనీ ఈ ఒకే ఒక్క ప్రాజెక్టు ద్వారా కంపెనీ యొక్క రూపురేఖలే మారబోతున్నాయని అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. లక్ష్మి నీకు విషయం చెప్పమంటావా, మనకి టెండర్ వచ్చింది అని అనగానే ఓ అవునా కంగ్రాచులేషన్స్ అర్జున్ గారు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక లక్ష్మి నీకు విషయం చెప్పమంటావా, నువ్వేమీ అనుకోకూడదు, యాక్చువల్గా ఫస్ట్ అంతా కూడా నా థీమ్లో నేను వే ఆఫ్ టాకింగ్లో నేను ఏదైతే ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానో, నేను ఏదైతే ఎప్పుడు కూడా ఎక్కువగా రిపోర్ట్స్లో ఫైల్స్లో ఏదైతే నమోదు చేస్తానో ఆ పాయింట్స్ ద్వారానే వెళ్దాము అనుకున్నాను. కానీ ఎందుకు అనిపించింది నువ్విచ్చిన పాయింట్స్ నువ్విచ్చిన రిపోర్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి, సో నువ్విచ్చిన ప్రతిదీ అలా చేయటం బట్టే అవతల వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేయగలిగాను, అవతల వాళ్ళను దగ్గరుండి చూసినట్టు బాగా ఇవన్నీ డిజైన్ చేసావు, బాగా కండక్ట్ చేసావు లక్ష్మి, నువ్వు సూపర్ అని చెప్పేసి అనగానే ఇందులో నాదేముందండి, మీరు కష్టపడకూడదు, మీరు నాకు నా కొడుక్కి ఆశ్రయాన్ని ఇచ్చారు, అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడకూడదు, అందుకోసమే ఇదంతా చేశాను అని అనగానే లక్ష్మి ఎప్పుడు కూడా ఆ మాట అనద్దు, ఈ మాట జున్ను వింటే వాడు చాలా బాధపడతాడు, జున్ను నా సొంతమని అనుకున్నాను, జున్ను నావాడు అని చెప్పేసి మీరు ఎప్పుడు బయట వాళ్ళు అవరు, మా కుటుంబ సభ్యులే అవుతారు అని అనగానే అలాగే జున్ను స్కూల్ నుంచి వచ్చేసి ఉంటాడు, మనం ఇంటికి ఇంక వెళ్దాం అని అనగానే సరే లక్ష్మి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళిద్దరూ కిందకైతే వచ్చేస్తారు. అయితే ఈ లోపల మిత్ర వచ్చేసేసి పైనుంచి కిందకి వస్తూ ఉండగా లక్ష్మి అయితే కనిపిస్తుంది. ఆనందంతో సంతోషంతో అర్జున్తో మాట్లాడుతూ ఉండటంతో లక్ష్మిని చూసిన తర్వాత ఆశ్చర్యపోతాడు మిత్ర. అయితే ఏంటి
లక్ష్మి చనిపోలేదా, లక్ష్మి బ్రతికే ఉందా, బ్రతికే ఉంటే లక్ష్మి వెతుక్కుంటూ నా ఇంటి గుమ్మం దగ్గరికి రావాలి కానీ అర్జున్ తోటి అంత సంతోషంగా నడుచుకుంటూ వెళ్తుందేంటి అని చెప్పేసి మిత్ర స్టన్ అయిపోతాడు. అయితే ఈ లోపల కార్ డోర్ ఓపెన్ చేసి మరి అదే సమయంలో కొంచెం ఇంకాస్త నవ్వుకుంటూ మాట్లాడుతూ అర్జున్ తోటి ఇక ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది లక్ష్మి. అర్జున్ కూడా ఫ్రంట్ సీట్లో కూర్చోవడంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నో డౌట్ ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళిపోయే ముందు ప్రవీణ్ మిట్టల్కి కంపెనీ షేర్లన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆ రోజే కంపెనీ డౌన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ తోటి కలిసి వచ్చింది అంటే లక్ష్మి ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ ప్రకారమే వచ్చింది అన్నమాట. కానీ నేనే లక్ష్మిని అనవసరంగా నమ్మాను. లక్ష్మిని ప్రేమించి నేను మోసపోయాను. లక్ష్మి నా పక్కనే ఉంటూ నాకే వెన్నుపోటు పొడిచి నువ్వు ఇలా వెళ్ళిపోతావని అస్సలు అనుకోలేదు. ఇంతకాలం నువ్వు చచ్చావేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసిన తర్వాత నీ మీద కోపం నాకు మరి కాస్త ఎక్కువైపోతుంది. కానీ ఈసారి నుంచి నీకు బుద్ధి చెప్పాలి అంటే నేను బుద్ధి చెప్పవలసింది ఎవరినో కాదు, ఇక కంపెనీకి ఆ అర్జున్ గాడికి బుద్ధి చెప్పాలి. నువ్వు అర్జున్ని పెళ్లి చేసుకోవటం కోసం ఇన్ని వేషాలు వేస్తావని అస్సలు అనుకోలేదు. నా దృష్టిలో నాకు ఎవరైనా భద్ర శత్రువు ఉన్నారు అంటే అది కేవలం నువ్వే లక్ష్మి అని చెప్పేసేసి మిత్ర కోపంతో రగిలిపోతూ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా మిత్రకు ఒక అవకాశం అయితే వస్తుంది. అవును, లక్ష్మి ఒక ఆడదయ్యి పెళ్లి చేసేసుకుందే, అలాంటప్పుడు మరి నేనెందుకు పెళ్లి చేసుకోకూడదు? లక్ష్మికి బుద్ధి చెప్పాలి అంటే ఎప్పుడైనా లక్ష్మి నన్ను చూస్తే నేను ఇంకా ఒంటరిగా ఉంటే లక్ష్మికి ఇంకా చులకనైపోతాను. నన్ను ప్రేమిస్తూ ఈ కంట్లో పెట్టుకొని చూసుకుంటాననుకుంటున్నా మనీషాకి నేను ఎందుకు దూరంగా ఉండాలి? ఇప్పుడే నేను మనీషాకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం అని చెప్పేస్తాను. లేదు, ముందు ఇంటికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించిన తర్వాత మనీషాకి చెప్పేస్తాను అని చెప్పేసేసి ఆ క్షణం నుంచి లక్ష్మిని మరో అబ్బాయితో చూసి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని భ్రమలో ఉన్న మన మిత్రకు తాను కూడా మనీషాని పెళ్లి చేసుకుని చూపించాలి అని డిసైడ్ అయిపోయి తిన్నగా ఇంటికైతే వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక లక్కీ పాప వచ్చి ఎదురొస్తుంది. డాడ్, మార్నింగ్ నువ్వు ఆఫీస్ వర్క్స్లో బిజీగా ఉన్నావు డాడ్, అందుకనే స్కూల్కి వెళ్ళినప్పుడు బాయ్ చెప్పకుండా వెళ్ళిపోయాను. ఈ రోజంతా నాకు చాలా బోర్గా అనిపించింది. నీకు బాయ్ చెప్పి వెళ్తేనే నాకు సంతోషం అని అనగానే అవును లక్కీ, నువ్వు ఎదురొస్తేనే నా జీవితంలో కూడా లక్ అనేది వస్తుంది అని చెప్పేసేసి మిత్ర పాపనైతే దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఈ లోపల ఏంటి వచ్చావా మిత్ర అని చెప్పేసి అంటూ ఉంటే ఏమైంది మనీషా అని అంటూ ఉంటే చూడు మిత్ర, నా నెయిల్ పాలిష్లన్నింటినీ కూడా ఎంత నాశనం చేసి పెట్టేసేసిందో, అస్సలు నా మాట వినటం లేదు. పైపెచ్చు నన్ను అమ్మ అని పిలవమంటే అస్సలు పిలను అని అంటుంది అని చెప్పేసి మనీషా అయితే అంటూ ఉంటుంది. అవును డాడ్, నాకు మనీషా ఆంటీని పట్టుకొని అమ్మ అని పిలవాలి అంటే అస్సలు అనిపించదు. బాబాయ్, తాతయ్య, నానమ్మ ఇలా అందరినీ పిలవగలను. మనీషా ఆంటీని ఎందుకో నాకు దగ్గరగా అని అస్సలు అనిపించదు. నా సొంతమని కూడా అనిపించదు. నువ్వే చెప్పు డాడ్, మనకు అనిపిస్తేనే కదా పిలాలి. అలా కోరి పిలిపించుకుంటే ఏం బాగుంటుంది? నాకు నచ్చితేనే పిలుస్తాను, సరే నాకు నచ్చలేదు అని చెప్పేసి అనగానే ఇదేంటిది లక్కీ పాప ఇలా అంటుంది? నేను ఇప్పుడు నిజంగానే మనీషాని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు లక్కీ పాప మనీషాని అమ్మనే కదా పిలవాలి అంటే లక్కీకి మనీషా ఇష్టం లేదు. ఇప్పుడు నాకు ఇష్టమై నేను మనీషాని పెళ్లి చేసుకుంటే లక్కీ ఫీల్ అవుతుంది. లక్కీ ఫీల్ అయ్యే పని నేను ఏమీ చెయ్యను అని చెప్పేసేసి మిత్ర లక్కీని మార్చాలి, మనీషాని అమ్మగా యాక్సెప్ట్ చేసేటట్టు లక్కీని తయారు చేయాలి అని చెప్పేసేసి మన మిత్ర అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే నెక్స్ట్ డే ఏమవుతుంది అంటే మన లక్కీ పాప జున్ను ఇద్దరు కూడా ఒకే స్కూల్కి అయితే వెళ్తారు. ఇద్దరు ఒకే స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్కి టీచర్గా వచ్చేది ఎవరో కాదు, మన లక్ష్మి చెల్లెలు జాను. అయితే ఇక జాను తన అక్క పిల్లలతోటి క్లోజ్ అవుతూ ఉంటుంది. మరి జానుకైనా వాళ్ళ అక్క బ్రతికే ఉందని, అరవింద్ ఒక ఫ్యామిలీలో ఉన్నారని, అక్క పెళ్లి చేసుకోలేదని, ఇంట్లో ఉన్నది తన అక్క కూతురేనని ఈ నిజాలన్నీ తెలుస్తాయా లేదా? భాస్కర్ వాళ్ళు అరవింద్ వాళ్లకు ఏం నిజం చెప్పబోతున్నారు? అసలు రానున్న ఎపిసోడ్లో లక్ష్మి బ్రతికే ఉంది, ఇంట్లో ఉన్న పాప లక్ష్మి పాపే అని ఎవరి ద్వారా ఎవరు తెలుసుకోబోతున్నారో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని